దొరుకుతుంది. నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాలేజీలో చదువుకుంటూ అక్కడ ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతారు. ఐఐటి ఢిల్లీ. ఓకేనా? నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఓన్గా స్థాపించాలనుకుంటారో, జస్ట్ లైక్ ముంబై, ఇది వరల్డ్ వైడ్ ఆలోచిస్తారు. ఇండియాలో ఉండి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్న అందరూ కాన్పూర్ ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. జనరల్గా టాప్ 5 ఐఐటీస్ మీకు సీట్ ఏదో వచ్చి కూడా బ్రాంచ్ రెస్పెక్ట్ అవుతారు. ఏ కాలేజ్లో సీట్ వచ్చి కూడా యూ కెన్ నాట్ దిస్ కాలేజెస్. నెక్స్ట్ హైదరాబాద్ కూడా వచ్చింది, అది కూడా మంచి పేరు వచ్చింది మధ్యకాలంలో. బట్ ఇవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా. సో దీంట్లో సీట్ వస్తే గ్రేట్. చెప్పండి చెప్పండి, పర్లేదు, గట్టిగా చెప్పండి. ఎన్ఐటీస్ అంటే మెయిన్స్లో 98 అండ్ అబౌవ్ 98% అంటే పర్సెంటేజ్ కాదు, పర్సెంటైల్ అంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే వస్తారో అక్కడ వాళ్ళు 100% అంటారు. సో కిందికి వచ్చకపోతే మార్క్స్ తగ్గించుకుంటూ వస్తారు. 98 పైన అంటే మినిమం 98 పైన వస్తేనే మీకు ఎన్ఐటీలో సీట్ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచెస్ సీట్ కావాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? ఐఐటీస్లో 10% వెళ్ళిపోయారు. 10% కూడా బ్రాంచ్ మంచిది రాలేదు, వాళ్ళు మళ్ళీ మెయిన్స్లో వస్తారు. రిజర్వేషన్ నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు, వాళ్ళు మళ్ళీ మెయిన్స్లో వస్తారు. కాబట్టి మీకు మెయిన్స్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీ ఏం ఎక్కడ ఉండాలి? ఎన్ఐటీస్లో రావాలంటే 98% పైన తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ ఉంది. దీని తర్వాత దీంట్లో మెయిన్స్లో నిట్, ఇప్పుడు వరంగల్ గురించి మనం లోకల్ ఎన్ఐటీస్ గురించి మాట్లాడాం. ఎన్ఐటీస్ కాకుండా చాలా కాలేజీలు ఉన్నాయి ఇంకా మెయిన్స్లోనే. అవి త్రూఅవుట్ ఇండియా కదా, అవి ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏ కాలేజీ బాగున్నాయని మళ్ళీ ఆ రోజు సర్చ్ చేసుకుని మేము దాన్ని ఆప్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఓన్లీ నిట్లోనే రాక్కర్లేదు, మిగతా కాలేజెస్ నిట్ల కింద చాలా మంది ఉంటాయి. మెయిన్స్లో కాలేజెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ లేదు, యూ కెన్ ఆప్ దెమ్. ఓకే. నెక్స్ట్ ఎంసెట్. ట్రిపుల్ ఐటీ చెప్పాను కదా, అక్కడ మీకు ట్రిపుల్ ఐటీ అని చెప్పాను. మెయిన్స్ క్వాలిఫికేషన్ మార్క్స్, మెయిన్స్ క్వాలిఫికేషన్ మార్క్స్. ఓకే. నెక్స్ట్ ఎంసెట్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఎంసెట్. సో అందరు కూడా యావరేజ్ నుండి అబవ్ యావరేజ్ వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్లో సీట్స్ రావాలంటే ఏం చేయాలి? ఎంసెట్లో మంచి స్కోర్ చేయాలి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే చెప్పాను 25% ఇంటర్మీడియట్ మార్క్స్ వేయకుండా అని చెప్పాను. అమ్మాయిలకు 1/3 రిజర్వేషన్ ఉంటుందని చెప్పాను. సో ఇవన్నీ కాకుండా ఎంసెట్లో, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒకప్పుడు కలకాలంలో ఇప్పుడు ప్రతి మండలానికి కూడా ఒక ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ప్రతి చోట ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నార్మల్ డిగ్రీ కాలేజెస్ మాత్రమే. ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ మాత్రమే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అట్లనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది గ్యారంటీ. ఎక్కడైనా ఈవెన్ 1,50,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఎక్కడో చోట సీట్ వస్తుంది. సీట్ రావడమే ఇంపార్టెంట్ అనుకుంటే ఏదో ఎనీథింగ్ నార్మల్గా చేసుకొని బయటపడితే దాని నుండి అవుట్పుట్ ఉండదు. మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే యూ షుడ్ గెట్ మినిమం 1000 ర్యాంక్. 1000 ర్యాంక్ లోపల ఉండే వాళ్ళందరికీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మంచి కాలేజ్లో సీట్లు వస్తాయి. 1000 ర్యాంక్ లోపల ఉండే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ఉండే బెస్ట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. బెస్ట్ కాలేజెస్ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ చాలా మంది ఫీజు అయితే మనకు ఆల్మోస్ట్ 0 ఉంటుంది ఫీజు. కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ ఫీజు ఫ్రీగా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మంచి కాలేజ్ కావాలనుకుంటే డబ్బులున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి ప్రైవేట్ కాలేజెస్, చాలా మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ అన్నింటిలో కామన్గా వస్తాయి. ఓకే. సమస్య అవుతుంది, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మంచి కాలేజ్ షీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇందాక మీకు చెప్పాను 15% రిజర్వేషన్. కామన్కి యాక్చువల్గా మా అబ్బాయి కూడా రాశారు ఎగ్జామ్. మా అబ్బాయి కూడా ఫీజుకి వచ్చింది. కామన్కి